ఆత్మీయులారా, ఈ యొక్క హంపి కిష్కింద ఇది పూర్వం నుండి కేవలం విజయనగర సామ్రాజ్యులు పాలించారు అనేది మాత్రమే కాకుండా పౌరాణికంగా మరియు కృతయుగం పూర్వంలో సాక్షాత్తు ఆ యొక్క ఉద్భవించినటువంటి స్వయంభులింగం ఇక్కడ ఆయన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వేదంకు మూలమైనటువంటి ఓంకార ప్రణవాక్షరానికి ఇక్కడ భాష్యము మరియు పరమేశ్వరునితో ఈ విషయమే చర్చించినట్టుగా కూడా ఈ యొక్క విరూపాక్ష దేవాలయం యొక్క పురాణాలు తెలియజేస్తాయి. అనేక మంది మహర్షులు సిద్ధపురుషులు పూర్వంలో దీన్ని హేమకూట అని పిలిచేవారు. హేమకూటం అంటే బంగారు పర్వతములు అని అర్థం కృతయుగంలో. తర్వాత ఇప్పుడు కలియుగంలో మనం ఈ పర్వతాలను వాటిని చూస్తున్నాం. అందుకే ఆ యొక్క వానర జాతి ఎవరైతే ఉన్నారో అవందరూ ఎందుకు ఇక్కడే జన్మించారంటే ఆ యొక్క బ్రహ్మ యొక్క దృష్టి వీరి సృష్టి కారణమై ఉందని ఈ యొక్క పురాణాల్లో మనకు తెలిసి వస్తుంది అన్నమాట. ఎంత పవిత్రమై ఉంటే మాత్రం ఇక్కడ వారు సాక్షాత్ చిరంజీవి అయినటువంటి హనుమంతుడు జన్మించడానికి కారణమై ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో. లంక ఎంత బంగారు గోపురాలతో ఉన్న లంక అయినా కూడా మన అయోధ్య మన జన్మభూమి, అదే మనకు చాలా పవిత్రము అని చెప్పారు. అందుకే ఎవరైనా ఒక దేవత ఒక మహాత్ములు అవతరించారంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతను మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మనము ఏదైనా పవిత్రమైన స్థలాలకు వెళ్ళినప్పుడు, దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఒకసారి తల వంచి భూమిని స్పర్శించి ఆ మట్టిని ఇప్పటికే తలపైన శిరస్సు పైన ధారణ చేస్తారు. అందుకే పురాణాలు ఏం చెప్తారంటే మహాత్ములు నడిచినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మట్టి రేణువును విభూతిగా ఇప్పటికీ ధారణ చేస్తారు. అందుకే వారం పాదం పడినటువంటి స్థలము అంటారు. తమిళంలో దాన్ని పాదం పొట్ర నెలే అంటారు. పాదం పడిన స్థానము క్షేత్రము అని అంటారు. కాళహస్తికి ఆ పేరుంది, పాదం పొట్ర క్షేత్రం అని. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు పాదం పెట్టాడు, ఆ యొక్క భక్త కన్నప్ప తన పాదాన్ని అక్కడ పెట్టాడు అని. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమయ్య చెప్తారు కదా, అలా పాదానికి చాలా విశిష్టత ఉందండి. అందుకే ఈ ప్రదేశాల్లో ఒకడు జన్మించాడంటే ఎవరైనా, మనం కానీ ఆయా ప్రదేశాల్లో మనం ఎందుకు దీర్ఘకాలంగా అక్కడ ఉంటాము, మనల్ని ఎందుకు అక్కడి నుంచి మనం వెళ్ళలేకపోతున్నాము అంటే దీనికి ఎన్నో ఆధారాలు బట్టి ఏం చెప్తారంటే మన జన్మ నక్షత్రం, మన గ్రహాలు, మనం పోయిన జన్మల్లో ఏమేమి అయి ఉన్నాము, ఈ యొక్క ప్రాంతానికి మనకు ఏదో జన్మల సంబంధం అనేది ఉంటుంది. అది మనకు అంతు చిక్కదు. ఎందుకనగా అది మహాత్ములకు మాత్రమే సూక్ష్మదర్శి అంటారు వాళ్ళను. దూరదృష్టి, దూరశ్రవణము, సూక్ష్మ దృష్టి ఇవిని పరిశీలన చేస్తారు వాళ్ళు ఏదైనా. అందుకే మీకు ఒకసారి చెప్పాను, కాంచి కామకోటి పీఠంతో 1978లో మహాస్వాముల వారి దర్శనం కలగడం, మరియు నేటికి కూడా ఆ యొక్క మహాత్ములు నన్ను కట్టిపడివేశారా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. నేను ఎన్నో మార్లు దూరం ఉండాలని అంటే తెలియనప్పుడు వెళ్ళిపోదాము, మనకేం పనుంది కాంచీపీఠంలో, మనకి ఏదైనా కావాల్సినటువంటి అనుకూలాలు మన ఊరిలో ఉంది, మన గ్రామం విడిచిపెట్టి మనం ఇక్కడే ఉండడము అనేటువంటి తలంపులు వచ్చాయి. ఎందుకు వస్తాయంటే మాయ అనేటువంటిది ఆ స్థలంలో ఉండడానికి వదలదు. అయితే మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళ కృపాశీర్వాదాలతో, వారి అనుగ్రహంతో వాళ్ళ దగ్గర మనకు ఉండడానికి నెలవిస్తారు, ఒక స్థానం. అదే ఒక భిక్షయ్యి అని అడుగుతారు. వామనుడు ఆ యొక్క బలిచక్రవర్తిని నాకు భిక్షమిమ్మని అడుగుతాడు. ఏమడిగాడు అతను దానం? 3 అడుగుల నేల అడిగాడు. ఆ 3 అడుగుల నేల ఎంత ముఖ్యమైందో మనం భాగవత పురాణం తెలుస్తుంది. అందుకే మనకి ఇంత తావు దొరికితే చాలు అని
అలా మనం ఒకసారి మరీ ఆలోచన చేస్తే శ్రీమద్ రామాయణంలో మారుతి చివర్లో శ్రీరాముల వారి పాదం దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. మరి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు, విభీషణుడికి రాజ్యం ఇచ్చాడు. మరి చిరంజీవి ఎవరు? హనుమంతుడు. సీతమ్మ వారు కూడా అష్ట నిధులకు నీవు నాథుడవు నీవుని ఆశీర్వదించిన మహాలక్ష్మీదేవి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అని. అవినీటిని ఆయన వైరాగ్యం పురుషుడు. ఆయన నాకు ఏది అవసరం లేదు. అందుకే మనం ఆ యొక్క చిరంజీవి అయినటువంటి మారుతిని మనం పూజిస్తే సకల జాఢ్యములు వెళ్ళిపోయి సమస్తమైనటువంటి సిద్ధులు మనకు కలుగుతాయి. మనం చెప్పాలంటే ఉదాహరణకు కాంచీ కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని సేవించుకున్నటువంటి ఈ విజయయాత్రలో ఆ యొక్క రెంటాల వెంకటరమణ గారు, ఎక్కడ బలుసుపాడు జగ్గయ్యపేట, ఆయన ఎంతటి ఉపాసకుడు అంటే మనం ఆశ్చర్యపోతాం. హనుమద్ ఉపాసకుడు ఆయన. శ్రీ కందుకూరి శివానందమూర్తి మానసపుత్రుడు అంటారు ఆయన. ఆయన ఒక్కసారి చూస్తే చాలు, ఆయనలో ఎంత తపస్సు ఉంది, ఎంత శాంతత ఉంది. ఆయన సతీమణి చూస్తే మనకు ఆ దైవభక్తి ఆమెలో, ఆ చక్కగా నొసటిపైన విభూతి రాసుకొని ఆ యొక్క పండితారాధ్యులు వారు, ఆరాధ్యులు అనగా ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కడుగా ఆరాధ్యులు వారు, వారికి శైవభక్తి. అందుకే ఏదైనా కానీ ఒక జన్మజన్మలది భార్యాభర్తల అనుబంధం అనేది ఉంటుంది. జన్మజన్మలది ఇక్కడ వీరు ఉండాలని ఉంటుంది. వీరి ద్వారా వీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి ఏర్పాటుని భగవంతుడు చేస్తాడు. అందుకే మనకి ఏమీ తెలియదండి. శ్రీ రెంటాల వెంకటరమణ గారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఒక్క నిమిషం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి శ్రీవారు అక్కడికి ఒక ప్రదేశంలో ఉన్నాను. శ్రీ రెంటాల వెంకటరమణ గారు కూడా వచ్చారు అక్కడికి. శ్రీవారి దర్శనం అయిన తర్వాత నేను బయలుదేరాలనుకుంటున్నాను నా ఊరికి. అప్పుడు స్వాముల వారు ఏమన్నారంటే రేపు వెళ్తూ అన్నారు. దాని వెనకటి రోజే శ్రీ రెంటాల వెంకటరమణ గారు, ఆయన సతీమణి వారంతా వచ్చారు, ఆయన శిష్యులు అందరూ, కుమారుడు కూడా. తర్వాత స్వాముల వారు అన్నారు మీరు ఆయనతో వెళ్ళండి అన్నారు. నాకు ఆయనతో ఎలా వెళ్ళడము అనుకుంటున్నాను. అప్పుడు సరే వెళ్ళరండి అంటే నేను ఆయనతో ఇబ్బంది అవుతుందేమో వారికని నేను వెళ్ళి మేము మీతో రావచ్చు అంటే, అంతకంటే ఏముంది రాండి, దానికి ఏముంది నా అవసరం, మీరంటే మాకు ప్రేమ కదా అన్నారు. సరే అని వారు వేరే వాహనంలో కూర్చున్నారు. దాని వెనకలు ఉన్నటువంటి వాహనంలో నేను వారి శిష్యులతో కూర్చున్నాను. నా స్వభావం ఏమిటంటే ఎవరైనా మహాత్ముల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రతి క్షణం కూడా ఇతరులో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకోవడం ద్వారా మనకు అది ఉపయుక్తమవుతుంది. మరి స్వాముల వారు ఎందుకు వెళ్ళమన్నారు ఆయన వెనకల? కారణం ఉంటుంది కదా. స్వాముల వారు ఎవరు వెనకల నన్ను పంపించారంటే నాకు అది ఉపయోగమై ముందు భవిష్యత్తుకు ఉపయోగిస్తూనే వారు పంపిస్తారు. దోవలో వస్తున్నాను, ఆయన విజయవాడలో ఆయనకు ఫోన్ చేశారు నాకు కావాల్సిన వాళ్ళు, దయచేసి ఆయన ఒక్కసారి మా ఇంటికి వచ్చి పాదం పెట్టమని. వారు కూడా కంచి కామకోటి పీఠానికి కావాల్సిన భక్తులు వారు, నాగేశ్వరరావు గారని. వారు చెప్పారు మాకు సమయం లేదు, మేము వెళ్ళాలి, ఇంకొకసారి వచ్చినప్పుడు వస్తానులేండి చెప్పండి అన్నారు. వాళ్ళకి చెప్పారు. తర్వాత ద్రోవలో వచ్చేటప్పుడు ఒకచోట భోజనానికి ఆగాం. ఆయన అన్నారు మీరు మాతో భోజనం చేస్తారు కదా అని ఎంతో ప్రేమగా అడిగి, తప్పకుండానండి మీతో ఎందుకు భోజనం చేయను అన్నారు. సరే అని వారి భోజనాన్ని కూర్చున్నప్పుడు నాకు ఏదైనా సమయం దొరికితే వారితో మాట్లాడతానగా ఆయనతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు, ఒక్క నిమిషం నా వైపు చూసి నాగభూషణం గారు మీకు ఒక మాట చెప్తాను వింటారా అన్నాడు. చెప్పండి అన్న. మీకు 2 కుమార్తెలు కదా అన్నారు. అవునండి అన్న. మీ పెద్దమ్మాయి ఉంది కదా చాలా మంచిదండి పాపం, చాలా మంచిది అన్నారు. రెండో అమ్మాయి కూడా అంతేను అన్నారు. తర్వాత మీ మొదటి అమ్మాయి మీ అల్లుడు ఉన్నాడు కదా, ఆయనకు చెప్పండి ఈ యొక్క షేర్ మార్కెట్ బిజినెస్లో ఆయన పాల్గొన్నదని చెప్పండి. తర్వాత ఆయనకు ఈ నెల 16వ తారీఖు నాడు వేరే కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అవుతున్నాడండి అన్నారు ఆయన. ఆయన చూడని లేదు, అసలు నేను ప్రశ్న అడగనే లేదు ఆయన్ను. నా గురించి ఆయన చెప్పడం భవిష్యత్తు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
తర్వాత 2 నిమిషాల్లో మీ కుమార్తె కూడా చాలా మంచి భవిష్యత్తు ఉందండి ఆమెకు, స్వాముల వారి ఆశీర్వాదం మీ పైన చాలా ఉందండి అన్నారు. సరే అండి, చాలా సంతోషం అన్నాను. తర్వాత నేను వారి శిష్యులు ఉన్నారు కదా, వారి దగ్గర వచ్చి కూర్చొని భోంచేస్తున్నాను, వారి ఏకాంతం వరకు ఉండనేని. తర్వాత నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా పెద్దమ్మాయి పూణేలో ఉంది, అరుణ, ఫోన్ చేశాను. ఏమ్మా ఇట్లా ఒకరిని కలిశాను దావలో, వారు అన్నారు మీ ఆయనకు 16వ తారీఖు నాడు వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నారంట కదా. అంటే ఏం నాన్న ఎంత సర్ప్రైజింగ్ అసలు, నేను నీకు తర్వాత చెప్దాం అనుకుంటున్నాను, అదే తారీఖు నాడే ఆయన చేరుతున్నాడన్న వేరే కంపెనీలో. ఎంత ఆశ్చర్యం అన్న, ఎవరు చెప్పారు ఆయన, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, వింతగుండ్లా అంది. అవునమ్మా నిజమే, మరి ఆయన ఎందుకు నాకు చెప్పారో మరి అని. అంటే ఇదంతా స్వాముల వారి యొక్క లీల, శంకర విజయేంద్ర స్వామి లీల అది. చూడు మహాత్ములు ఇలా ఉంటారు అని. మా కుమార్తెను చూడలేదు ఆయన, మా అల్లుడిని చూడలేదు, అసలు ఆయన ఎక్కడున్నారో తెలీదు, ఆయన వేరే కంపెనీలో కరెక్ట్గా అదే డేట్ నాడు చేరుతాడనేది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు మనసులో అనుకున్నాను, ఎంత ఆయనలో సాధన ఉండాలి, నా మొహం చూస్తుంటే మా కుటుంబం పైన ఆయనకి ఎంత లక్ష్యం ఉండాలి. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు మా గురించి, మా కుటుంబం గురించి ఎంత ఆయన ఆలోచిస్తారు, మా పైన ఎంత అభిమానం ఉంది. అలానే వారి పరివారంలో ఉన్నటువంటి వీరికి కూడా మా పైన అంతే అభిమానం, అంతే ప్రేమ ఉంది కదా అనిపించింది. మహాత్ములు వారు దైవాంశ సంభూతులు అన్నమాట. దీన్నే మనం చెప్తాం, పాండిత్యం కంటే మహాత్యము, తపస్సులు చాలా ప్రముఖమైనటువంటిది. అందుకే ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్పారు ఆయన. అందుకే అంటారు పెద్దవాళ్ళేనండి, సాధన ఇక్కడ ముఖ్యం. ఒకసారి అదే విజయవాడలో ఉన్నప్పుడు రెంటాల వెంకటరమణ గారు ఇంకా 4 రోజులు అయింది రాలేదు ఇంకా. అప్పుడు స్వాముల వారు దూరంగా పిలుచుకొని వెళ్ళి, శ్రీ రెంటాల వెంకటరమణ గారు ఉన్నారు కదా, ఆయన మంచి ఇది, ఆయన ఎప్పుడు కూడా ఈ రమణ మహర్షి ఇది పద్ధతిలో ఉంటారు ఆయన, అదే నీకు తెలుసుగా అన్నారు. అంటే స్వామివారు నన్ను మాత్రం దూరంగా తీసుకుని వెళ్ళి ఈయన గురించి చెప్పడము ఏమిటంటున్నారు, నేనెవరు అని ఆలోచించేస్తారు రమణ మహర్షి, అలానే ఈయన కూడా కదా అని అన్నారు. అవును స్వామి అన్న. అంతే, ఆయన ఏం చెప్తుంటే వింతగా వింటూ ఉంటాను అంతే. వారి మాటలు ఏ దానికో సంబంధం ఉంటుంది, అది మనకు తెలియదు. అది వీరు ఈరోజు అన్న మాట ఇంకేదో దానికి సంబంధం ఉంటుంది. అందుకే శంకర విజయేంద్ర సరస్వాముల వారిని అర్థం చేసుకోవడం అంటే అది చాలా కష్టం అండి. ఆ మాటలను మనం అట్లే పట్టుకొని ఉండి సమయం వచ్చినప్పుడు ఎప్పుడో ఒక రోజు దానికి మనకు ఆ సంబంధం మనకు ఆ రోజు తెలిసి మనం ఆశ్చర్యపోతాం. అంటే అంత త్వరగా మనం తెలుసుకోలేం, ఎందుకంటే ఆ సాధన మార్గంలో మనం లేం కదా తక్షణం దాన్ని అర్థం చేసుకోవడానికి. అందుకే భగవద్గీతలో ఒక మాట అంటారు ఆయన, కృష్ణ భగవానుడు, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అంటాడు. ఓ అర్జున, ఎక్కడెక్కడైతే విభూతి కనపడుతుందో, విభూతి అంటే మహిమ, అది నా సత్వగుణమే అంటాడు ఆయన. శ్రీమదూర్జితమేవ, శ్రీ నుంచి ప్రారంభమైనటువంటి అది ఊర్జించబడి ఉంది, ప్రకాశిస్తోంది. శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం, వారందరూ నా అంశ వలననే వారు జన్మించారని తెలుసుకో అని ఎంత ఖచ్చితంగా చెప్పారు. అందుకే మహాత్ములను వారి యొక్క అంశాంశములు వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతం అని ఉంటున్నాం కదా, అది వారి అంశాంశ సంభూతులు. మరి మనం ఎందుకు అక్కడ మనం తెలుసుకోలేకపోతున్నామంటే, ఇంతకుముందు చెప్పాను కదా, నిధిని వెతుకుతున్నాము. అయితే ఆ నిధి దానికి తగినటువంటి మార్గనిర్దేశం మన దగ్గర లేదు. అందుకే మనం పేదవారు వారు శ్రీమంతులు, ఎవరు జ్ఞానియో వాడు శ్రీమంతుడు, ఎవడు అజ్ఞానియో వాడు పేదవాడు. అందుకే మనం పేదతనం నుండి ఐశ్వర్యాన్ని మనం పొందాలి అంటే
ఆ మార్గం తెలిసిన వారిని అన్వేషించాలి. నిధిని అన్వేషించడం కాదు.